సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన రాజాసాబ్ సినిమా ఫైనల్గా థియేటర్లలో అడుగుపెట్టింది. రిలీజ్కు ముందు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో మిక్స్డ్ ట్రెండ్ కనిపించినా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. ముఖ్యంగా ఫస్ట్ డే అంటే ఫ్యాన్స్ డే అన్నట్టుగా ప్రభాస్ అభిమానులు థియేటర్లను నింపేశారు. తెల్లవారుకామున మొదలైన షోల నుంచే థియేటర్ల దగ్గర హంగామా కనిపించింది. బ్యానర్లు, కటౌట్స్, పాలాభిషేకాలు, పటాకులతో ఫ్యాన్స్ చేసిన హడావుడి సినిమాకు మంచి ఓపెనింగ్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఫస్ట్ డే మార్నింగ్ షోలు మొదలైనప్పటినుంచే టాక్ సోషల్ మీడియాలో వేగంగా స్ప్రెడ్ అయింది. హారర్ కామెడీ జానర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ డే షోల వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. మార్నింగ్ షోలు మాస్ ఆడియన్స్తో స్ట్రాంగ్గా స్టార్ట్ కాగా మ్యాట్నే ఫస్ట్ షోలకొచ్చేసరికి ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. నైట్ షోలకైతే చాలా సెంటర్లలో హౌస్ఫుల్స్ పడటం గమనార్హం. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లలో ప్రభాస్ క్రేజ్ మరోసారి ప్రూవ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే నైజాం ఏరియా ముందంజరేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లు రెండింటిలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. నైజాం ఏరియాలో ఫస్ట్ డే గ్రాస్ సుమారు 18 నుండి 20 కోట్ల రేంజ్లో నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సీడెడ్ ఏరియాలో కూడా ప్రభాస్ మార్కెట్ తగ్గలేదు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో మాస్ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తారు. అక్కడ ఫస్ట్ డే గ్రాస్ సుమారు 10 నుంచి 11 కోట్ల మధ్యలో వచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఆంధ్ర రీజియన్లో గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో సినిమా డీసెంట్గా ఓపెన్ అయింది. పెద్ద పోటీ సినిమాలున్నప్పటికీ రాజాసాబ్కు వచ్చిన క్రేజ్ వల్ల ఈ ఏరియాల్లో కూడా ఫస్ట్ డే డ్రాప్ కనిపించలేదు. ఆంధ్ర మొత్తంగా దాదాపు 14 నుంచి 15 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ టాక్. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే గ్రాస్ సుమారు 42 నుంచి 46 కోట్ల రేంజ్లో నిలిచిందని అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల నుంచే మంచి స్పందన వచ్చింది. అక్కడ ప్రభాస్కున్న ఫ్యాన్ బేస్ మరోసారి బయటపడింది. యుఎస్, కెనడాలో మొదటి రోజు గ్రాస్ దాదాపు $3.5 నుంచి $4 మిలియన్ వరకు వచ్చినట్లు సమాచారం. ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ కంట్రీస్లో కూడా రాజాసాబ్ డీసెంట్ ఓపెనింగ్ సాధించింది. మొత్తం ఓవర్సీస్ గ్రాస్ కలిపితే దాదాపు 35 నుంచి 38 కోట్ల రూపాయల వరకు వచ్చినట్లు అంచనా. హిందీ బెల్ట్లో మాత్రం సినిమా ఓపెనింగ్ మితంగా ఉంది. ముంబై, ఢిల్లీ, యూపీ లాంటి సెంటర్లలో షోలున్నా ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేదు. అయినా కూడా ప్రభాస్ పేరు మీద ఓపెనింగ్ డే కనీస నెంబర్లొచ్చాయి. హిందీ వర్షన్ ఫస్ట్ డే గ్రాస్ దాదాపు 6 నుంచి 7 కోట్ల రేంజ్లో నిలిచినట్లు తెలుస్తోంది. తమిళ, కన్నడ, మలయాళ వర్షన్ల ద్వారా కలిపి మరో 4 నుంచి 5 కోట్ల గ్రాస్ యాడ్ అయింది. ఇలా అన్ని భాషలు కలిపి చూస్తే రాజాసాబ్ మూవీ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే గ్రాస్ సుమారు 90 నుంచి 100 కోట్ల రేంజ్లో క్లోజ్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇది ప్రభాస్ కెరీర్లో ఆల్ టైమ్ బెస్ట్ ఓపెనింగ్ కాకపోయినా హారర్ కామెడీ జానర్లో వచ్చిన సినిమాకు మాత్రం చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ అని చెప్పాలి. ముఖ్యంగా మిక్స్డ్ అంచనాల మధ్య ఈ స్థాయి ఓపెనింగ్ రావడం మేకర్స్కు పెద్ద రిలీఫ్. ఫస్ట్ డే కలెక్షన్స్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే టాక్ పూర్తిగా నెగటివ్గా కాకుండా మిక్స్డ్ టు పాజిటివ్గా ఉండటం. కామెడీ పార్ట్ కొందరికి నచ్చితే హారర్ ఎలిమెంట్స్ మరికొందరికి కనెక్ట్ అయ్యాయి. ప్రభాస్ వింటేజ్ స్టైల్లో కనిపించడం ఫ్యాన్స్ని ఖుషీ చేసింది. ఈ అంశాల వల్ల సెకండ్ డే నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంట్రీ పెరిగే అవకాశముందని ట్రేడ్ భావిస్తోంది. మొత్తానికి రాజాసాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే సినిమా సేఫ్ స్టార్ట్ తీసుకుందని చెప్పొచ్చు. అసలు గేమ్ వీకెండ్లోనే మొదలవుతుంది. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరిగితే సినిమా లాంగ్ రన్పై పాజిటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఫస్ట్ డే ఇచ్చిన ఈ ఓపెనింగ్ ఆధారంగా చూస్తే రాజాసాబ్ బాక్సాఫీస్ జర్నీ ఇంట్రెస్టింగ్గా మారబోతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పుడు అందరి చూపు రెండవ రోజు వీకెండ్ ట్రెండ్ మీదే ఉంది.